హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఎప్పటిదాకా సో డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. ఈరోజు ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో అదేంటి అనేది కూడా మనం ప్రాక్టికల్గా విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో న్యూ ఐటమ్ ఇక్కడ డేటాలో జంతువుల అప్డేట్ వచ్చిందనమాట. సో అదేంటి చూద్దాం. సో డేటాలో జంతు క్రియేట్ అవుతుంది, ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఓకే, సో ఎనేబుల్ చేశాను. data load. Okay, so just create చేద్దాం. ఓకే, క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఏంటిది అప్డేట్ అంటే ఇక్కడ చూడొచ్చు, డిఫాల్ట్ డేటా డెస్టినేషన్. ఓకే, ఇంతకు ముందు మీరు అబ్జర్వ్ చేస్తే మనకి డెస్టినేషన్ అనే ఉంటుంది, కానీ ఎక్కడ కూడా డిఫాల్ట్ డేటా డెస్టినేషన్ అనే కాన్సెప్ట్ ఉంది. ఓకే, అయితే ఇంకా రీసెంట్గా సో మైక్రోసాఫ్ట్ డేటా ఫ్లో జెంటోకి యాడ్ చేయడం జరిగింది అనమాట. ఇంతకుముందు డెస్టినేషన్ ఉంటుంది, ఇప్పుడు వచ్చేసరికి డిఫాల్ట్ డేటా డెస్టినేషన్. అసలు ఏంటిది, ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది మనం అయితే ప్రాక్టికల్గా ట్రై. ఓకే, సో మెయిన్ వీడియో నేను సో సర్వర్ నేమ్ తీసుకుంటాను. సో డేటా లోడ్ చేద్దాం, మీకు ప్రాక్టికల్గా తెలుస్తుంది. సీక్వెల్ సర్వర్ డేటాబేస్. ఓకే, సో డేటాబేస్ పిఓసి సర్వర్ నేమ్ కదా. సర్వర్ నెక్స్ట్. ఓకే, సో నెక్స్ట్ లోడ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ పిఓసి డేటాబేస్లో ఏమేమి టేబుల్స్ ఉన్నాయి, ఏం కావాలనేది మీరైతే చూసుకోవచ్చు. ఫస్ట్ బిఫోర్ అంటే అది యాడ్ చేయకముందు ఎలా ఉంటుంది, యాడ్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది మీకు సైడ్ బై సైడ్ చూపించడానికి ట్రై చేస్తున్నాను. సో దిస్ ఈస్ టేకింగ్ లాంగర్ దాన్ ఎక్స్పెక్టెడ్. ఇది ఆన్ ప్రిమిసెస్ సీక్వెల్ సర్వర్ అనమాట, అందువల్ల మేబీ ఇట్ విల్ టేక్ సమ్ టైం. బ్యాక్ బ్యాక్ ఒక్కోసారి చాలా ఫాస్ట్ ఉంటుంది, ఒక్కోసారి చాలా స్లో. ఓకే, లక్కీలీ మనకి అంటే డేటాబేస్లో చాలా టేబుల్స్ చూడవచ్చు. సో 300 ఉన్నాయి. ఒక టేబుల్ సెలెక్ట్ చేస్తున్నాను. సో డేటా ఏముందో చూద్దాం అట్లీస్ట్. ఓకే, సో సింపుల్ అనమాట, క్రియేట్. ఓకే, ఇప్పుడు నేను ఆన్ ప్రిమిసెస్ సీక్వెల్ సర్వర్ కనెక్ట్ అయ్యి ఒక టేబుల్ని లోడ్ చేస్తున్నాను. సో క్రియేట్ అని క్లిక్ చేసాను అనమాట. ఓకే, సో ఇది ఇంతవరకు మీకు తెలిసింది. సో దాని తర్వాత మనం ఏం చేస్తాం ఇక్కడ, సో డెస్టినేషన్ అనేది యాడ్ చేస్తాం. ఓకే, ఇది అంతా ప్రాసెస్ అయిన తర్వాత సో మనం డెస్టినేషన్ అనేది యాడ్ చేస్తాం అనమాట. లెట్స్ వెయిట్. చూడొచ్చు ఇక్కడ యాడ్ డిఫాల్ట్ డెస్టినేషన్ ఉంది. ఓకే, ఇంతకు ముందు ఇక్కడైతే ఏముండదు అనమాట. సో ఇప్పుడు సో ఇక్కడ కూడా డిఫాల్ట్ డేటా డెస్టినేషన్ ఉంది. సో ఇక్కడ లోడ్ అయితే మనం చూద్దాం జస్ట్ డేటా అండి. ఇట్ ఈస్ టేకింగ్ లాంగర్ దాన్ ఎక్స్పెక్టెడ్. ఇక్కడ ఎక్కువ రికార్డ్స్ కూడా లేదు, తక్కువ రికార్డ్స్, బట్ ఐ డోంట్. ఓకే, సో ఇప్పుడు చూడండి, సో డెస్టినేషన్ ఇక్కడ చూడండి, డిఫాల్ట్ డెస్టినేషన్, నో డిఫాల్ట్ డెస్టినేషన్ అవైలబుల్ అని లేదు, న్యూ డెస్టినేషన్. ఓకే, అంటే మీరు డిఫాల్ట్ డెస్టినేషన్ అనేది లేదు, ఇప్పుడు కావాలంటే ఉందన్నమాట. అంటే ఇక్కడ మీరు డెస్టినేషన్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ టైం డిఫాల్ట్ డెస్టినేషన్ యాడ్ చేయను అనమాట. ఓకే, లేకోస్ ఫాస్ట్గానే ఉంటుంది, ఎందుకంటే అంత కూడా ఫ్యాబ్రిక్ ఎన్విరాన్మెంట్ కాబట్టి ఇట్ విల్ బి వెరీ ఫాస్ట్, నో నీడ్ టు వరీ. లేకపోతే సో యాడ్ చేస్తానండి, ఎందుకంటే డిఫాల్ట్ డెస్టినేషన్.
చూడండి ఇక్కడ యాడ్. ఓకే, యూజర్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది గైస్. ఓకే, డిఫాల్ట్ డెస్టినేషన్ యాడ్ చేసేటప్పుడు అలానే ఇక్కడ ఏం చేయాలి ఏంటి అని కూడా చెప్తుంది అనమాట. నేనైతే లేక్ హౌస్ తీసుకున్నాను. ఓకే, సో నెక్స్ట్. ఓకే, లేక్ హౌస్ లో సో టెంప్ లేక్ హౌస్ తీసుకుంటాను ఇక్కడ. టెంప్ లేక్ హౌస్ ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. టెంప్ లేక్ హౌస్ విల్ బి ద యూజర్ యాజ్ ఎ డిఫాల్ట్ డెస్టినేషన్ ఈచ్ క్వైరీ, ఇలా సమ్ కైండ్ ఆఫ్ మనకి ఇన్ఫర్మేషన్ ఏంటనేది చెప్తుంది. అలానే ఇక్కడ అప్డేట్ మెథడ్, డైనమిక్, ఇలా మనకి రకరకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. కాకపోతే రెండు కూడా ఏది సెలెక్ట్ చేస్తున్నాం ఏంటి అనేది తెలియటం లేదు. అంటే అట్లీస్ట్ ఒక డిఫరెన్స్ ఉన్నది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రీప్లేస్ మీద క్లిక్ చేశాను, నాకు సెలెక్ట్ అయినట్టు లేదనమాట ఇక్కడ. ఓకే, సో ఓకే, అదే డైనమిక్స్ ఏంటనేది మనకి క్లారిటీ లేదనమాట. అంటే ఇక్కడ సెలెక్ట్ అయినట్టు మనకి చూపించడం లేదు. ఓకే, నేనైతే రీప్లేస్ ఆప్షన్ సెలెక్ట్ చేశాను. చూస్. ఓకే, అంటే ఇక్కడ ఏమేమి టేబుల్స్ ఉన్నాయి, ఆ టేబుల్స్ డిఫాల్ట్ డెస్టినేషన్ లో యాడ్ అవ్వాలా లేదా అని చెప్తాను. చూడొచ్చు, స్కిప్ బైండింగ్, బైండ్ సెలెక్టెడ్ క్వైరీస్ అనమాట. ఓకే, మీరు ఇదైనా స్కిప్ చేయొచ్చు, లేకపోతే సో చూడొచ్చు. ఓకే, ఇలా ఉంటుంది అన్నమాట. ఓకే, సో బైండ్ సెలెక్ట్ అంటే ఏదైతే క్వైరీ సెలెక్ట్ చేస్తానో ఆ క్వైరీ అనేది డిఫాల్ట్ డేటా డెస్టినేషన్ కింద యాడ్ అవుతుంది అనమాట. సో బైండ్ సెలెక్టెడ్ క్వైరీస్. ఓకే, మీరు ఇక్కడ చూసుకుంటే డిఫాల్ట్ డెస్టినేషన్ చేంజ్ అవుతుంది. చూసారా, డిఫాల్ట్ డెస్టినేషన్ ఏంటిది, మౌస్ అవుట్ చేస్తే తెలుస్తుంది అనమాట, లేక్ హౌస్ అనమాట. ఓకే, అలానే అప్డేట్ మెథడ్ ఏంటిది, కాలమ్ మ్యాపింగ్, లేక్ హౌస్ నేమ్ ఏంటిది, వర్క్ స్పేస్ నేమ్ ఏంటిది, అన్నీ వచ్చినాయి. అలానే ఇక్కడ మీరు కూడా మీరు మౌస్ అవుట్ చేసినా వస్తుంది, డిఫాల్ట్ డెస్టినేషన్ వస్తుంది, లేక్ హౌస్ వస్తుంది. అలానే ఇక్కడ కూడా మీరు కావాలంటే ఎగ్జిస్టింగ్ రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇలా మీరేంటంటే డిఫాల్ట్ డెస్టినేషన్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే మళ్ళీ ఇంకో టేబుల్ తీసుకొస్తాను. ఓకే, లెట్స్ సీ దట్. సో సర్వర్ నేమ్ ఇద్దాం, సర్వర్ నేమ్ POC. సో నెక్స్ట్. అంటే ఇక్కడ ఏంటంటే ప్రతిసారి లేక్ హౌస్ కనెక్ట్ చేయటం, అంటే ప్రతిసారి యాడ్ చేయాలి కదా డెస్టినేషన్ అనేది, అలా చేయకుండా సో డిఫాల్ట్ డెస్టినేషన్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూద్దాం. ఓకే, డేటా ఏం లేదు. ఓకే, సంథింగ్ ఏదో ఉంది. ఓకే, ఈ కస్టమర్స్ అనే టేబుల్ సెలెక్ట్ చేశాను అనమాట. సిఎస్వి ఇన్ఫర్మేషన్, ఒక రెండు మూడు టేబుల్స్ చూద్దాం. సిఎస్వి ఇన్ఫర్మేషన్, కంట్రీ డేటా లోడ్ అవుతుంది. లెట్స్ వెయిట్. అలానే ఇది కూడా కావాలంటే సారీ, నేను ఏంటంటే ఏం టేబుల్స్ ప్రాపర్గా ఉన్నాయి అది చెక్ చేస్తున్నాను అనమాట. ఓకే, డోంట్ థింక్ రా. సో చూడొచ్చు, సో ఇలా నేను రెండు టేబుల్స్ సెలెక్ట్ చేశాను. క్రియేట్. లోడ్ అవుతుంది. ఓకే, సో లోడ్ అయింది ఇది కూడా, అండ్ ఇది కూడా లోడ్ అయింది. ఓకే, సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే నేను సో దీనికి కూడా ఏముంటుంది, డిఫాల్ట్ డెస్టినేషన్ లేక్ వస్తుంది. ఓకే, అలానే ఇక్కడ కూడా సో మీరు చూస్తే డిఫాల్ట్ డెస్టినేషన్ ఏముంది, లేక్ వస్తుంది. ఓకే, సో ఇలా మీరు ఏంటంటే సో డిఫాల్ట్ డెస్టినేషన్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను సేవ్ అని రన్ చేస్తున్నాను. అంటే దీంట్లో ఇంకా ఎక్స్పెరిమెంట్స్ అనేది చేయొచ్చు అనమాట. సో మీరు ట్రై చేయండి, నేను జస్ట్ ఓవర్ వ్యూ మాత్రం ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. అంటే బిఫోర్
వితౌట్ యాడింగ్ డిఫాల్ట్ డెస్టినేషన్ ఎలా బిహేవ్ చేస్తుంది, యాడ్ చేసిన తర్వాత ఎలా బిహేవ్ చేస్తుంది అనేది మీరు ఇంకా క్లారిటీగా తీసుకొని రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇదేనా మేము రన్ చేసింది. రిఫ్రెష్. ఇప్పుడు మనకి ఈ 3 టేబుల్స్ కూడా లేకోస్లోకి రిఫ్లెక్ట్ అవ్వాలి. ఇంకా ఇక్కడ స్టార్ట్ అవ్వాలి కదా, ఇన్ ప్రోగ్రెస్లో ఉంది కదా. ఇది బాగుంది అప్డేట్, ఎందుకంటే కొన్ని కేసెస్లో ప్రతి టేబుల్కి అలా యాడ్ చేయకుండా ఒక డిఫాల్ట్ డెస్టినేషన్ యాడ్ చేసి, సో మీకు కావాలంటే ఫర్దర్గా డిఫాల్ట్ డెస్టినేషన్ వద్దనుకుంటే రిమూవ్ కూడా చేసుకోవచ్చు. ఇట్స్ అప్ టు యువర్ విష్. ఇన్ ప్రోగ్రెస్. ఇంకా చూద్దాం సార్, వెరిఫై చేద్దాం ఇక్కడ వచ్చేయాలి. ఓకే, సో సిఎస్పి డేటా వచ్చింది అండ్ సిఎస్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇంకో టేబుల్ కూడా ఏదో సెలెక్ట్ చేసాం, డేటాలో టేబుల్. ఓకే, చూడొచ్చు మనం అన్ని టేబుల్స్ ఏదైతే ప్రాసెస్ చేసినామో అన్ని కూడా మనకి లేకోస్లోకి వచ్చాయి అన్నమాట. ఇలా మీరేంటంటే డేటా ఫ్లో జెంట్లో ఓకే డిఫాల్ట్ డేటా డెస్టినేషన్ అనేది యాడ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. ఓకే, సో చూద్దాం అసలు డేటా వచ్చింది రాలేదా. సో చూడొచ్చు, మీకు డేటా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది, అలానే ఇక్కడ కూడా. సో 15 రికార్డ్స్, సో అంతా కూడా ప్రాపర్గా వచ్చింది అన్నమాట. ఓకే, ఈవెన్ ఇది కూడా సక్సెస్ అవ్వాలి నాకు తెలిసి. ఇన్ ప్రోగ్రెస్. చూద్దాం ఎంత టైం తీసుకుంది ఏంటని. సో 1 minute 21 seconds అయితే తీసుకుందాం అనమాట. ఇలా మీరేంటంటే ఈ లేటెస్ట్ అప్డేట్ సో ట్రై చేయండి, మీకు ఎందుకు ఏంటంటే ఒక క్లారిటీ వస్తుంది అనమాట. అంటే బిఫోర్ యాడింగ్ డిఫాల్ట్ డెస్టినేషన్ ఎలా ఉంది, యాడ్ చేసిన తర్వాత ఎలా ఉంది అనేది సో మీరు ప్రాక్టికల్గా ఒకసారి ట్రై చేస్తే విల్ గెట్ బెటర్ ఐడియా. ఓకే, ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.